చూడండి ఎంత మంది ఉంటారు ఇక్కడ నుంచి. చాలా మంది అయితే వస్తా ఉంటారు ఇక్కడికి. చాలా ఎజ్జలు పెట్టే కూడా చూడలేదు, అంత రష్ గా ఉంది ఇక్కడ అయితే. ఇప్పుడు నేను ఆర్యల్ ఘాట్ దగ్గర ఉన్నాను. జనాలు అయితే ఇక్కడ చూడొచ్చు ఎంత మంది ఉన్నారని చెప్పేసి. ఈ కుంభమేళా నడుస్తా ఉండే దాని వల్ల ఇంకా 26th కి శివరాత్రి ఉంది కదా, ఇంకా చాలా మంది అయితే అవుతారు. ఈ రోజు వీకెండ్ కాబట్టి సాటర్డే ఇంకా చాలా మంది అయితే వస్తూనే ఉంటారు. నాన్ స్టాప్ గా వస్తా ఉంటారు. చూడండి మనకి బండ్లు అయితే ఆ బస్సు పాస్ అయితే మనకి ఒక 20 కిలోమీటర్స్ దూరంగానే ఆపేస్తా ఉంటారు. అక్కడి నుంచి మనం ఆటోస్ అయితే తక్కువ రావాల్సి. ఇక్కడ ఎంత మంది ఉన్నారు చూడండి. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇక్కడ రష్ గా ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి మొత్తం జనాలు నిండిపోయినారు. ఇక్కడ ఇక్కడ చూసిన జనాలే కనపడతారు. ఇంత రష్ గా ఉంది చూడండి. ఇక్కడైతే ఈరోజు సాటర్డే కాబట్టి మొత్తం కోట్ల మంది ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా చాలా మంది అయితే వస్తా ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత రష్ గా ఉంది అని. కాళ్ళు పెట్టేదానికి కూడా మనకి టోటలే అంత రష్ గా ఉంది అనమాట. ఆ జనాల మధ్యలో ఏమైనా లాక్ అయిపోయినామంటే మళ్ళీ అటుపక్క ఇటుపక్క ఎప్పుడు పోయేదానికి కాకుండా మనము లాక్ అయిపోతాము. ఇక్కడ ఎంత మంది ఉన్నారు చూడండి. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇక్కడ రష్ గా ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి మొత్తం జనాలు నిండిపోయినారు. ఇక్కడ చూసిన జనాలే కనపడతారు. ఫుల్ రష్ గా ఉంది. ఇక్కడ గంగా సంఘంలో వచ్చి మొత్తం స్నానాలు చేస్తా ఉంటారు. చాలా రష్ గా ఉంది. క్రౌడ్ ఫుల్ ఉంది. ఇక్కడైతే నీళ్లు కూడా చూడొచ్చు. మొత్తము గండం ఘోరం అయిపోయింది. अनिल कुमार पाठक